చూడండి వెల్లుల్లి మనం ఖాళీ కడుపుతో 1 లేదా 2 రిబ్బలు తీసుకున్నాం అనుకోండి, ఇది మనకు ఏం చేస్తుంది, రక్తనాళాలను కూడా క్లియర్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. మెంతులు నైట్ నానబెట్టుకొని పొద్దున్నే తిన్నామనుకోండి బీపీని షుగర్ని కంట్రోల్ చేస్తాయి. దోసకాయ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి మన బాడీలో వేడి తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. పొటాషియం ఉన్న వాటర్ అంటే కోకోనట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దీంతో మనం రక్తపోటును కంట్రోల్ చేయొచ్చు. అలాగే తులసి ఆకులు ప్లస్ నిమ్మరసం 2 కలిపి తీసుకున్నాం అనుకోండి, దీంతో స్ట్రెస్ బీపీ 2 తగ్గుతాయి అండ్ ఇమ్యూన్ పవర్ కూడా పెరుగుతుందండి. అండ్ చామంతి టీ అండి, మనం చామంతి ఆకులతోటి టీ చేసుకుంటామండి. ఆకులు పూల రెక్కలు కలిసి వేసి బాగా మరిగించి మనం చేసామనుకోండి టీ, నిద్ర బాగా వస్తుంది, స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, బీపీ నార్మల్కి వస్తుంది. బీట్రూట్ జ్యూస్ అండి, ఇది మెయిన్గా బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి మనకు నైట్రిక్ ఆక్సైడ్ పెరిగి బీపీ మనకు తగ్గిపోతుందండి. సో ఇవన్నీ మనకు వంటింటి చిట్కాలండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ఇంకా చాలా టిప్స్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.